హలో పీపుల్, వెరీ గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. అగైన్ మళ్ళీ వచ్చేసా. ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? తచ్చడాయ్ లేత సొరకాయ దొరికింది ఫ్రెండ్స్. సో లేత సొరకాయతో ఫ్రై అండ్ ఓల్డ్ రెసిపీ. ఇది అందరికీ చాలా నోటికి మౌత్ వాటరింగ్ యమ్మీగా ఉంటుంది. పచ్చిమిర్చి, సోరకాయ అండ్ ఇందులో కొంచెం చింతపండు, బెల్లం అన్నీ కలిపి పుదీనా కూడా వేసా, ఎందుకంటే ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది దీంట్లో. ఎందుకంటే మనం దీంట్లో నువ్వులు ఎక్కువగా వాడతాము. సమ్మర్ స్పెషల్ అనుకోండి. నేను పోపు పెడుతున్నాను. చిటపటలాడుతుంది చూడశారా. ఇప్పుడు మనం లైట్గా ఇంగువ వేసుకుందాం. ఇంగువ యూస్ఫుల్ ఫర్ స్టమక్, గట్ హెల్త్ అండ్ మన ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేస్తుంది, ఎలాంటి డైజెషన్ ఇష్యూస్ ఉన్నా కూడా. సో తట్టడాయ్ ఫైనల్గా పసుపు వేసి కలిపేసి ఇలా దీంట్లో పోపు పెట్టేయడమే. సింపుల్గా రెసిపీ ఏంటంటే పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతి పొడి, వీటన్నింటిని ఫ్రై చేసి గ్రైండ్ చేసేసి అందులో చింతపండు వేసేసి సొరకాయని ఫస్ట్ నేను కట్ చేసుకొని బాయిల్ చేశాను. సో బాయిల్ చేశాక దాన్ని మళ్ళీ ఫ్రై చేసేసి అన్నీ ఒక దగ్గర గ్రైండ్ చేసేసి ఉప్పు, సాల్ట్ టేస్ట్ చూసుకొని మనం పోపు పెట్టుకోవడమే. దట్స్ ఇట్. ఇది అన్నంలోకి కానీ, దోశలోకి కానీ, ఏ చపాతీలోకి కానీ యమ్మీగా భలే ఉంటుంది. ఎస్పెషల్లీ జ్వరాలు వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పాల్సిన పనే లేదు, యమ్మీగా భలే ఉంటుంది. సొరకాయ ముక్కలు హాఫ్ గ్రైండ్ కానట్టు ఉండాలి. ఇది రోట్లో రుబ్బితే ఇంకా బాగుంటుంది. వావ్, నైస్.